ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలని కోరుతూ సిపిఎం మరియు నిర్వాసిత గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి 25 సంవత్సరాలు దాటిందని, ఇప్పటి వరకు నిర్వాసితుల గ్రామాల ప్రజలకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎకనామికల్ సర్వే రోజుకు 18 సంవత్సరాలు నిండిన వారితో పాటు 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజీ అందించాలని అన్నారు. అనంతరం కోర్టు సెంటర్లో మానవహారాన్ని నిర్వహించిన సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.